బాలాజీ చిప్స్ వాళ్ళది మీకొక బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ మీకు చెప్తాను. అది కావాలంటే మీ బిజినెస్ లైఫ్‌లో గూడా మీరొకసారి ఇంప్లిమెంట్ చేసుకొని చూడండి. మీకు మంచి రిజల్ట్స్ ఒచ్చాయి. అదేంటంటే నార్మల్‌గా మనకి చిప్స్ అనేది కొత్తగా ఏదైనా స్టార్టప్ వచ్చినప్పుడు చిప్స్ అనేది మనం మార్కెటింగ్ చేయాలి. బాలాజీ చిప్స్ వాళ్ళు ఏం జేశారు, ప్రతి షాప్‌కి ఎళ్ళేవాళ్ళు. ఎళ్లి ఏం జేశారంటే, మా చిప్స్ తీసుకోండి అని ఎవ్వరు అడిగేటోరు కాదు. అక్కడ వాళ్ళొక కన్స్యూమర్ వాళ్ళొక కస్టమర్ లాగా ఎళ్ళేవాడు. ఎళ్ళిన తర్వాత మీ దగ్గర బాలాజీ చిప్స్ ఉన్నాయా అని అడిగారు. సో, అలాగే అదే షాప్‌కి 10 మంది రిపీటెడ్‌గా పంపించేసేవాళ్ళు. అలా తన సిటీలో ఉన్న అన్ని షాప్స్‌కి ఇలాగే రాండమ్‌గా పంపించేస్తుంటే, సో, ఒకానొక టైంలో ఆ షాప్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక థాట్ ఒస్తది. చాలా మంది కస్టమర్స్ బాలాజీ చిప్స్ అడుగుతున్నారు. సో, మేమెందుకు బాలాజీ చిప్స్ కొనకూడదని ఒక థాట్ ఒచ్చిద్ది. ఆ సిట్యుయేషన్‌లో బాలాజీ చిప్స్ సేల్స్ పర్సన్ ఆ షాప్‌కెళ్ళి, "సార్ మా దగ్గర బాలాజీ చిప్స్ ఉన్నాయా? మీరు తీసుకుంటారా?" అని అడిగేటోరు. సో, ఆబ్వియస్‌లీ ఇంతమంది అడుగుతుంటే షాప్‌కీపర్ ఏం చేస్తారు, కావాలి మేము తీసుకుంటామని ఆబ్వియస్‌లీ తీసుకునేవాళ్ళు. సో, అలాగా ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీతో మొత్తం ఓవరాల్ తన ఇండియా మొత్తం ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని, ఇప్పుడు నెలకి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అనేది టర్నోవర్ చేస్తున్నారు. సో, మీ బిజినెస్ లైఫ్‌లో కూడా ఇలాంటి డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ అనేది 100% వర్క్ అవుతది.